నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. మన ఖైరతాబాద్ బడాగంజ్ దగ్గరికి అయితే వచ్చేసిన. అండ్ ఈరోజు డేట్ 17th August మార్నింగ్ అప్డేట్ అయితే చూసినాం. అండ్ ఇంకా మన ఫెస్టివల్ 21 days మాత్రమే ఉంది. సో నిన్న మార్నింగ్ అయితే వచ్చి మనం ఒక అప్డేట్ అయితే ఇచ్చినట్టే, ఈవినింగ్ అప్డేట్కి రాలేదు. సో నిన్న మార్నింగ్ నుంచి అండ్ ఈరోజు మార్నింగ్ 7:30 వరకు మన బడాగంజ్ దగ్గర ఏమేమి మట్టి పనులు జరిగినాయో పాయింట్ టు పాయింట్ మొత్తం అయితే మనం చూద్దాం. అండ్ వీడియో లాస్ట్ వరకు చూడరు, అసలు స్కిప్ చేయకండి. ఇంకోరా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని చలో వీడియోలకి అయితే పోదాం. నమస్తే ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. జై శ్రీ గణేష, జై బలో ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్కి జై. 17th August మార్నింగ్ అప్డేట్ అయితే చూస్తున్నాం. సో నిన్న మార్నింగ్ అయితే వచ్చి మనం ఒక అప్డేట్ అయితే ఇచ్చిండే, ఈవినింగ్ అప్డేట్కి రాలేదు. సో నిన్న మార్నింగ్ నుంచి అండ్ ఈరోజు మార్నింగ్ వరకు మన బడా గణేష్ దగ్గర ఏమేమి మట్టి పనులు జరిగినాయో మొత్తం అయితే చూద్దాం. రైట్, మన మూర్తి గారు టీం మట్టి కళాకారులు మార్నింగ్ 6కే మనకు వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. సో మనకు పాములకి అయితే సో తాళ్ళేరు మట్టి పని అయితే అయిపోయింది, చూసుకోవచ్చు. పాము కళ్ళు కానీ అండ్ ఫేసులు కానీ చాలా క్లియర్ అయితే మనకు కనబడుతుంది, చూసుకోవచ్చు. మనకు స్వామివారి బాడీలో, మన గణేశుడి బాడీలో పైన పాముల దగ్గర నుంచి అండ్ నడుము భాగం వరకు అండ్ ఇక్కడ బెల్ట్ అండ్ కండువ, ఈ ప్లేస్లకు మాత్రం మనకు మొత్తము తాళ్ళేరు ఫినిషింగ్ అయిపోయింది. సో తాళ్ళేరు ఫినిషింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సాఫ్ట్ ఫినిషింగ్ అనేది ఫైనల్గా చేసుకుంటూ వస్తున్నారు. అండ్ మనకి ఇంకా తాళ్ళేరు చేయాల్సింది ధోతి ఒకటే బ్యాలెన్స్ ఉంది. సో ధోతి ఎందుకు ఆగిపోయిందంటే, మనకు జోగారావు సార్ ఉన్నారు కదా. సో మా జోగారావు సార్ టీం వచ్చేసి మనకు తిందున్న విగ్రహాలు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అండ్ స్వామివారి మన గణేశుడి పాదాల దగ్గర బాలరాముడు అండ్ రాహు కేతు విగ్రహాలు, సో వీళ్ళు రెడీ చేస్తారు మన మూర్తి గారు. సో ఈ విగ్రహాలు ప్లస్ స్వామివారి మన గణేశుడి నడుము భాగం వరకు. సో వీళ్ళు ఇన్ని రోజులు ఈ తింద విగ్రహాలు రెడీ చేశారు కాబట్టి ధోతి అనేది సో పెండింగ్ పడిపోయింది. సో వీళ్ళు నడుము భాగం నుంచి అండ్ పాముల వరకు మన మూర్తి గారు చేస్తున్నారు కాబట్టి సో వీళ్ళకు వర్క్ అనేది తొందరగా అయిపోయింది. అండ్ వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో ఈరోజు మనకు మన జోగారావు సార్ వచ్చేసి రాహు కేతు విగ్రహాలు ఇంకో 2 hours రెడీ అయిపోతే ఇది అయిపోయిన వెంటనే వాళ్ళు బాలరాముని విగ్రహం కూడా రెడీ చేస్తారు. సో బాలరాముడి విగ్రహం అయిపోయిన వెంటనే ఇంకా స్వామివారి పాదాల దగ్గర నుంచి అండ్ నడుము భాగం వరకు ధోతి పని కూడా మొత్తం రెడీ చేస్తారు. మేబీ నాకు తెలిసి ఇంకా 2 or 3 daysలో మనకు స్వామివారికి సంబంధించిన మట్టి పని మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో మట్టి పని మొత్తం అయిపోయిన తర్వాత సో విగ్రహం ఆరాలి, ఒక 2 days ఏమంటారు వర్క్ చేయరు, అట్లాగే వదిలేస్తారు. సో 25th ఈ మధ్య గ్యాప్లో మన పెయింటర్స్ కూడా వస్తారంట. సో పెయింటర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా పూజ చేసుకుంటారు. సో పూజ చేసుకొని మొత్తం పైన నుంచి కింద వరకు ఫస్ట్ కోటింగ్ వైట్ వేస్తారు. తర్వాత స్వామివారికి సంబంధించిన బాడీ కలర్స్ అండ్ జ్యువెలరీ కలర్స్, ఇట్లా పంచ కలర్స్, ఇట్లా స్వామివారికి సంబంధించిన వర్క్స్ అన్ని స్టార్ట్ చేస్తారు. అండ్ September 7th మన ఫెస్టివల్ అండ్ 17th రోజు మన స్వామివారి నిమజ్జనం. సో మార్నింగ్ 6కి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు జూమ్ చేసి ఇంకా డీటెయిల్గా అయితే చూద్దాం. అండ్ ఇప్పుడు మనం రైట్ సైడ్ చేతులు అయితే చూస్తున్నాం. సో రైట్ సైడ్ చేతులకు అయితే మనకు మొత్తం కంప్లీట్గా తాళ్ళేరు మట్టి పని అయిపోయింది అండ్ ఫినిషింగ్ వర్క్స్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి, సో స్వామివారి చెస్ట్ భాగం పైన సో మొత్తం అయితే ఫినిషింగ్ చేస్తున్నారు. సో అక్కడక్కడ కొంచెం క్రాకులు కూడా వచ్చినాయి. సో ఈ క్రాకులు కూడా రాకుండా మనకు క్లాత్ అనేది యూజ్ చేస్తున్నారు కదా. సో ఆ క్లాత్ ద్వారా మనకు క్రాకులు అయితే రావు. చూసుకోవచ్చు, ఇక్కడ స్వామివారి నుదుట మనకు ఒక క్రాక్ వచ్చింది. సో మళ్ళీ దాన్ని ఫినిషింగ్ చేస్తారు. అండ్ మనకి ఇక్కడ విష్ణుమూర్తి స్వామి అండ్ బ్రహ్మదేవుడు అండ్ శివయ్య ఫేస్లకు కూడా ఫైనల్ ఫినిషింగ్ చేస్తున్నారు చూడండి. అండ్ ఇక్కడ మనకు అమ్మవార్ల ఫేస్లు అయితే అయిపోయినాయి. సో నిన్న మనం మార్నింగ్ అప్డేట్ వచ్చినప్పుడు సో క్లాత్ పెట్టి ఫినిషింగ్ అయితే చేస్తుంటే చూస్తాం. అండ్ మన గణేశుడి ఫేస్ కూడా సో చాలా క్లియర్గా అండ్ డీటెయిల్గా కనబడుతుంది చూడండి. అండ్ అన్ని ఫేస్లకు తలలపైన కిరీటాలు సో ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయినాయి. సో ఇక్కడ మన గణేశుడికి కిరీటం పైన సో ఇక్కడ డ్రాయింగ్ అయితే చేసుకున్నారు, పెన్సిల్తో చూడండి ఏదో స్కెచింగ్ చేసుకున్నారు. మేబీ అక్కడ జ్యువెలరీ సంబంధించిన ఇంకేదో చేయబోతున్నట్టున్నారు. సో మనం ఈవినింగ్ అప్డేట్లో వస్తే అది కూడా చూడవచ్చు. అండ్ ఇంకా ఏమైనా అప్డేట్స్. అండ్ ఇక్కడ తొండం పైన కూడా ఒక అన్న పని చేస్తున్నాడు. అండ్ ఇక్కడ మనకు రైట్ సైడ్ చేతులల్లా సో తాళ్ళేరు మట్టి అయితే అయిపోయింది అండ్ ఫినిషింగ్ వర్క్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు, ఒక 3 ఉన్నారు. వాళ్ళు
ఆయుధాలకు సంబంధించిన ఫినిషింగ్ వర్క్ అనేది చేస్తుంది. సో ఇది స్వామివారి బెల్ట్ అండ్ మధ్యలో డైమండ్ ఇంకా వర్క్ చేస్తారు. అండ్ స్వామివారి బొజ్జకు మరి ఈసారి పాము వస్తుందా లేదా ఇంకా నేను క్లారిటీ తీసుకోలేదు. మేబీ ఈరోజు క్లారిటీ తీసుకొని అండ్ ఈవినింగ్ అప్డేట్లో మీకు ఏమైనా అప్డేట్ చేస్తాను. అండ్ ఇంకా దగ్గరికి వెళ్ళి డీటెయిల్గా అయితే చూద్దాం. అండ్ మనకి శివయ్య విగ్రహం అండ్ పార్వతమ్మ విగ్రహం అండ్ మనకు రాహు కేతు విగ్రహాలు ఎంతవరకు వచ్చినాయో. ఓకే, లెట్స్ గో అండ్ సీ. సో మన జోగారావు సార్ టీం వచ్చేసి రాహు కేతు విగ్రహాలు అయితే రెడీ చేస్తున్నారు. అండ్ ముందు మనం శివపార్వతుల కళ్యాణం కవర్ చేద్దాం. సో మనం నిన్న మార్నింగ్ వచ్చినప్పుడు సో అమ్మవారికి శారీ లేదు అండ్ విష్ణుమూర్తి స్వామికి పంచ లేకుండా కండువ లేకుండా, మన శివయ్య కూడా పంచ లేకుండా కండువ లేదు. అండ్ ఇప్పుడు సో నిన్న మార్నింగ్ నుంచి అండ్ ఈరోజు మార్నింగ్ వరకు ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ అమ్మవారి పాదాలు సో మొత్తం రెడీ అయిపోయినాయి. అండ్ అమ్మవారికి శారీ కట్టి చూడండి. అండ్ అమ్మవారి చేతిలో దండ కూడా ఉంది. అండ్ విష్ణుమూర్తి స్వామి పాదాలు అండ్ పంచ సో అండ్ కండువ కూడా వేసి చూడండి స్వామి. అండ్ మన శివయ్య సో శివయ్యకు సంబంధించిన పాము కానీ మెడల పాము కానీ అండ్ రుద్రాక్షలు కానీ అండ్ సో కండువ కూడా వేసి చూడండి. అండ్ పులి చర్మం అండ్ మధ్యలో పులి కూడా వచ్చింది. అండ్ పంచ కూడా కట్టి చూడండి. అండ్ మన శివయ్య పాదాలు సో చాలా బాగున్నాయి విగ్రహాలు. సో ఇంకా మనకు ముంగట ఆర్చ్ ఉంది కదా డిజైనింగ్. సో దీనికి సెకండ్ లేయర్ వరకే ఆపేసారు. మేబీ అది ఆరాలో మరి సో ఇంకా చేస్తారో తెలియదు. సో ఇంతవరకే ఉంది. సో కార్పెంటర్స్ కనబడట్లేదు. మేబీ వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు. సో ఉంటే వాళ్ళు పాటికి పని చేసేవాళ్ళు. సో వాళ్ళకు పని అయితే ఏం లేదు. సో మొత్తం ఆల్మోస్ట్ మట్టి పని అయిపోయింది. అండ్ వాళ్ళు చేయాల్సిన కట్టెల పని కూడా మొత్తం అయిపోయింది. సో ఈ థర్డ్ లేయర్ ఫినిషింగ్ కూడా మట్టి కళాకారులే చేసుకోవచ్చు. ఫైనల్గా హాయ్ బ్రో, హాయ్. ఇది మనకి ఇక్కడ శివపార్వతుల కళ్యాణం కాన్సెప్ట్లో విగ్రహాలు అయితే మనకు మొత్తం రెడీ అయిపోయినాయి. సో ఈ కట్టెలు ఇంకా ఎప్పుడు తీస్తారంటే ఈ ఈ ఆర్చ్ ఫినిషింగ్ థర్డ్ లేయర్ మొత్తం అయిపోయిన తర్వాత ఈ కట్టెలు తీసేస్తారు. కట్టెలు తీసేస్తే ఇంకా తింద సాఫ్ట్గా వేసేస్తారు ఈ పని. సో తింద మనకు గ్రౌండ్ మొత్తం నీట్గా సాఫ్ట్ ఫినిషింగ్ చేసేసి అండ్ ముంగడ కూడా చేస్తారు. అప్పుడు కట్టెలు తీసి తర్వాత మన పెయింటర్స్ వర్క్ చేస్తారు. సో మొత్తం కళ్యాణం కాన్సెప్ట్ సో కళ్యాణ మండపం ఎట్లయితే ఉంటుందో సేమ్ అదేవిధంగా పెయింటింగ్ తోటి చేస్తుంది. రైట్, ఇది మనకు లెఫ్ట్ సైడ్ మండపంలో అప్డేట్. అండ్ నెక్స్ట్ మనం రాహు కేతు విగ్రహాలు అయితే చూద్దాం. అండ్ ఒక విగ్రహం అయితే మొత్తం కంప్లీట్గా రెడీ అయిపోయింది చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ధోతి కానీ అండ్ కండువ కానీ చాలా క్లియర్గా డీటెయిల్గా అయితే చేసారు. అండ్ ఫేసులు చూసుకోవచ్చు. ఫేసు అండ్ పాము కూడా చాలా క్లియర్ అయితే రెడీ చేసారు. అండ్ ఇక్కడ మనకు నడుము భాగం సో పాము తోక దగ్గర నుంచి నడుము భాగం వరకు అయిపోయింది చూసుకోవచ్చు. పాము చర్మం కూడా చాలా క్లియర్గా డీటెయిల్గా అయితే చేసారు. సో ఇంకొక 1 అవర్లో మనకు ఈ సెకండ్ విగ్రహం కూడా రెడీ అయిపోతుంది. సో మనకి ఈ విగ్రహం అయితే చాలా డీటెయిల్గా అయితే చేసి చూడండి. అండ్ ఈ విగ్రహం అయిపోయిన వెంటనే మన బాలరాముని రెడీ చేస్తారు. అండ్ బాలరాముని సంబంధించిన సో వర్క్ సో కార్పెంటర్స్ ఉన్నట్టున్నారా అన్న? హాయ్, ఉన్నారా? పోయిరా మీ వాళ్ళు? వెళ్ళిపోయారా? నువ్వు ఒక్కనే ఉన్నావా? ఇద్దరు ఉన్నారా? ఓకే, అందరు వెళ్ళిపోయినారంట. సో వీళ్ళిద్దరు కార్పెంటర్స్, వీళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. మీరు రేపు ఉంటారా పోతారా? ఉంటారు. సో చిన్న పనులు ఉంటే అవి చేయడానికి ఇద్దరు మాత్రమే ఉన్నారు. చూసుకోవచ్చు మన బాలరాముని విగ్రహం అండ్ స్వామివారి ఫేస్. ఇక్కడ మనకు న్యూ అప్డేట్స్ అయితే ఏం లేవు. మన స్వామివారి పాదాలు అండ్ ఇంకా శ్రీనివాస కళ్యాణంలో ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నాయో చూద్దాం. సో ఇక్కడ కూడా అప్డేట్స్ అయితే ఏం లేవు. సో విగ్రహాలు అయితే రెడీ అయిపోయినాయి. అండ్ ఇక్కడ సో జ్యువెలరీ సంబంధించిన వర్క్ అయితే చేస్తున్నారు చూడండి. సో మనకు జ్యువెలరీ పార్ట్స్ అయితే రెడీ చేస్తున్నారు చూడండి. సో ఇది డై యూజ్ చేస్తున్నారు. సో ఇది డై అనమాట. సో ఈ డైలో కొంచెం ఏదో పౌడర్ చల్లుతున్నారు. పౌడర్ చల్లి సో మట్టి అయితే పెట్టి గట్టిగా ప్రెస్ చేస్తే మనకి ఇట్లా జ్యువెలరీ పార్ట్స్ అయితే వస్తున్నాయి చూడండి. సో ఈ జ్యువెలరీ పార్ట్స్ అండ్ ఇక్కడ అమ్మవారి బాడీలో కానీ అండ్ ఇక్కడ స్వామివారి బాడీలో కానీ ఎక్కడెక్కడ కావాలో అక్కడక్కడ మొత్తం పేస్ట్ చేస్తారు అనమాట. సో ఇది ఒక న్యూ అప్డేట్ అనుకోవచ్చు. అండ్ మన గణేషుని కూడా
సో కిరీటం భాగంలో కానీ ఇంకెక్కడైనా జ్యువెలరీ అవసరం ఉంటే గణేషుని కూడా సేమ్ రెడీ చేస్తారు. సో ఇవన్నీ విగ్రహాలు రెడీ అయిపోయాక ఫినిషింగ్లో ఫైనల్ ఫినిషింగ్గా యూజ్ చేస్తారు. సో ఇక్కడ మట్టి కూడా మిక్స్ చేసుకుంటున్నారు చూడండి. అండ్ మనకు లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం అండ్ మనకు సముద్రుడు అండ్ విష్ణుమూర్తి స్వామి. సో ఇక్కడ మనకు పెట్టారు చూడండి జ్యువెలరీ. సో ఇక్కడ చేతులకు విష్ణుమూర్తి స్వామి చేతులకు పెట్టారు. సో 4 చేతులకు పెట్టారు. అండ్ మన సముద్రుడి చేతులకు కూడా పెట్టారు. అండ్ ఇక్కడ అమ్మవారి చేతులకు కూడా పెట్టారు. అమ్మవారికి రింగ్స్, సో గాజులు, అమ్మవారికి గాజులు అండ్ ఇక్కడ స్వామి వాళ్ళకు సో కడియాలు. సో ఇది సో ఇట్లా జ్యువెలరీ ఎక్కడెక్కడ అవసరమో సో మొత్తం అయితే రెడీ చేసుకొని పెడతారు. అండ్ ఇక్కడ కిరీటాలకు కూడా పెడతారు. రైట్, ఇది మనకు శ్రీనివాస కళ్యాణంకి సంబంధించిన అప్డేట్స్. సో మనకు రాహుకేతు విగ్రహాలకు జ్యువెలరీ పెడుతున్నారు చూడండి. సో కడియాలు, సో అమ్మవాళ్ళకైతే బ్యాంగిల్స్ అండ్ స్వామి వాళ్ళకైతే కడియాలు చూడండి. సో చేతికి ఇక్కడైతే పెట్టేసి సో ఫస్ట్ మట్టి పెట్టేసి సో పైనుంచి ఈ జ్యువెలరీ అనేది పెడుతున్నారు. సో ఈ జ్యువెలరీ డై నుంచి తీస్తున్నారు. చేతికైతే పెట్టేసి సో మన గణేశుడి ఫేస్ అయితే కొంచెం దూరం వచ్చి మొత్తం జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి. సో కళ్ళు అయితే చాలా బాగున్నాయి గణేశుడికి. సో కన్ను రెప్పలు కానీ సో క్లియర్ అయితే కనబడుతుంది. సో పై నుంచి తిండి వరకు ఆల్మోస్ట్ మన గణేశుని దగ్గర ఈరోజు మార్నింగ్ అప్డేట్స్ అన్నీ అయితే కవర్ చేసినాం, ఏమైతే మిస్ చేయలేదు. యా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన బడా గణేష్ దగ్గర మార్నింగ్ అప్డేట్. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ జై శ్రీ గణేష్ అని కామెంట్ చేయండి అండ్ తప్పకుండా లైక్ కూడా చేయండి. సో మళ్ళీ ఈవినింగ్ అప్డేట్లో కలుద్దాం. నమస్తే, ఉంటున్నా, బాయ్ బాయ్.